గర్భసంచి తీసేసిన తర్వాత కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి కొందరు ఓపిక వస్తూ ఉంటారు. గర్భసంచి తీసిన తర్వాత మనకి వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అంటే, మనకి వైట్ డిశ్చార్జ్ అనేది గర్భసంచి నుంచి కానీ, లేకుంటే సర్విక్స్ ముఖద్వారం దగ్గర నుంచి కానీ, లేకుంటే వెజైనల్ పార్ట్ నుంచి కానీ రావచ్చు. మనకి గర్భసంచి తీసినప్పుడు ఒక్కొక్కసారి సర్విక్స్ని ఉంచుతారు, అది సబ్ టోటల్ హిస్టెక్టమీ అంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో కానీ, లేకుంటే గర్భసంచి సర్విక్స్ మొత్తం తీసేసినా కానీ కింద వెజైనా పార్ట్ ఉంటుంది కదా, వెజైనా నుంచి వచ్చే మ్యూకస్ డిశ్చార్జ్ మనకు వైట్ డిశ్చార్జ్గా కనిపిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి గర్భసంచి తీసినా కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. ఎప్పుడైతే గర్భసంచి టోటల్గా ఎండిపోయే ఏజ్ తర్వాత, అంటే మెనోపాజ్ ఏజ్ తర్వాత ఈ వెజైనా మ్యూకోజా బాగా తిన్నుగా పలచబడిపోయి డ్రైగా అవుతుందో అప్పుడు యూజువల్గా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది అనమాట. దాని తర్వాత కూడా వైట్ డిశ్చార్జ్ కానీ, దురద, ఇరిటేషను ఇలాంటి లక్షణాలు ఉంటాయి. యూజువల్గా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటాయి. అప్పుడు మాత్రం కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.